హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. దసరా పండుగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ 6100, టీజీఎస్ఆర్టీసీ 5304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లుగా పేర్కొన్నాయి. ఇరువైపులా టికెట్స్, ఏసీ బస్సుల్లో టికెట్ రాయితీ ఇస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులను తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇక సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, అరంగార్, సంతోష్ నగర్, కేపీహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది. దసరా పండుగకు ప్రత్యేక బస్సులు రద్దీ ప్రాంతాలలో ప్రయాణికులకు కల్పించాల్సిందిగా సౌకర్యాలపై తమ క్షేత్రస్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కూడా సమావేశమయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు కృషి అభినందనీయమన్నారు. గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ పండుగలకు 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇక ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లుగా వివరించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6100 ప్రత్యేక బస్సుల సర్వీసులను నడుపుతున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలోని ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా పేర్కొంది. ఇక అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ వరకు మొత్తంగా 6100 బస్సులు నడుపుతున్నట్లుగా తెలిపింది. అక్టోబర్ 4 నుంచి 11 వరకు దసరాకు ముందు 3040 బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు దసరా తర్వాత మరో 3060 బస్సులు నడుపుతున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇరువైపులా టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ ఇస్తామని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలపై 10% రాయితీ అమలు చేస్తామన్నారు.